XML పార్సర్స్. XML పార్సర్స్ అనేటివి XML డాక్యుమెంట్లో ఉండే డేటాని ఎలా రీడ్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, అట్లనే ఆ యొక్క డేటాని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఇవంతా కూడా కంట్రోల్ చేసే ఆ యొక్క టెక్నాలజీనే XML పార్సర్స్ అని చెప్పుకోవచ్చు. మరి XML డాక్యుమెంట్స్ని మ్యానిపులేట్ చేయాలంటే ఈ పార్సర్స్ అవసరం. మరి ఈ పార్సర్ ఏం చేస్తుందంటే XML డాక్యుమెంట్స్ని కంప్యూటర్ మెమొరీలోకి లోడ్ చేసి, ఆ లోడ్ చేసిన తర్వాత ఆ యొక్క డాక్యుమెంట్స్లో ఉండే డేటాని ఎలా రీడ్ చేసి మ్యానిపులేట్ చేయాలి అనేది చెప్తుంది. మరి ఇక్కడ ఆ రీడ్ చేసి మ్యానిపులేట్ చేసేదానికి ఏ విధమైన పార్సర్ వాడాలి అనేది అక్కడ మనం డిసైడ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ మెయిన్గా 2 రకాల పార్సర్స్ యూజ్ చేస్తాం, సాక్స్ అని, డామ్ అని. మరి సాక్స్ అనేది సీరియల్ యాక్సెస్ మోడ్ని కలిగి ఉంటుంది, డామ్ అనేది ర్యాండమ్ యాక్సెస్ మోడ్ని కలిగి ఉంటుంది. మరి DOM చూసినట్లయితే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పేసి అంటాం. మరి ఈ యొక్క డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ద్వారా మనం XML డాక్యుమెంట్స్లో ఉండే డేటాని యాక్సెస్ చేసి మ్యానిపులేట్ చేయొచ్చు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా అయినా. అంటే అది జావా కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ లాంగ్వేజెస్ అన్నిటికీ కూడా ఈ యొక్క డామ్ అనేది ఒక పార్సర్ లాగా ఉపయోగపడుతుంది. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా ఈ యొక్క డామ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని XML డాక్యుమెంట్లో ఉండే డేటాని యాక్సెస్ చేసి మ్యానిపులేట్ చేయొచ్చు. మరి ఈ యొక్క డామ్ టెక్నాలజీలో XML డాక్యుమెంట్ అంతా కూడా, అంటే XML డాక్యుమెంట్లో ఉండే ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్, మరి టెక్స్ట్, ఎలిమెంట్స్కి సంబంధించిన టెక్స్ట్, ఇవంతా కూడా ఒక ట్రీ స్ట్రక్చర్లో ప్రిపేర్ కావడం జరుగుతుంది. ట్రీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఒక రూట్ ఉంటుంది, దానికి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. ఆ విధంగా ఏ ఎలిమెంట్ కింద సబ్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, వాటికి టెక్స్ట్ ఎలా ఉంది, వాటికి అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, ఇవంతా కూడా ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా ప్రిపేర్ కావడం జరుగుతుంది DOM టెక్నిక్ ద్వారా. మరి ఆ విధమైన హైరార్షియల్ మోడల్లో ఆబ్జెక్ట్స్ లాగా క్రియేట్ అవుతాయండి. ఇక్కడ XML డాక్యుమెంట్లో ఉండే ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ ఇవంతా కూడా ఒక ఆబ్జెక్ట్ మోడల్లో తయారవుతాయి, అంటే ఆబ్జెక్ట్స్ లాగా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. మరి ఈ యొక్క ఆబ్జెక్ట్స్ని ట్రీ స్ట్రక్చర్ లాగా ప్రిపేర్ చేసుకోవడం ద్వారా ఈజీగా మనం ఏ ఎలిమెంట్ని రీడ్ చేయాలన్నా, ఏ అట్రిబ్యూట్ని రీడ్ చేయాలన్నా, లేదంటే వాటిని రిమూవ్ చేయాలన్నా, కొత్తది యాడ్ చేయాలన్నా సరే ఈజీగా కుదురుతుంది. వి కెన్ ఈజీలీ నావిగేట్. అందుకని దీన్ని ర్యాండమ్ యాక్సెస్ టెక్నాలజీ అని అంటాం, ర్యాండమ్ యాక్సెస్ ప్రోటోకాల్గా కూడా చెప్పుకోవచ్చు. మరి అంటే నావిగేషన్ అనేది చాలా ఈజీ అన్నమాట. అయితే ఇక్కడ DOMలో ఏం జరుగుతుందంటే ఈ యొక్క XML డాక్యుమెంట్ మొత్తం కూడా కంప్యూటర్ మెమొరీలోకి కంప్లీట్గా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ట్రీ స్ట్రక్చర్ అనేది ఆబ్జెక్ట్ మోడల్లో ప్రిపేర్ అవుతుంది. కాబట్టి ఎక్కువ మెమొరీని ఇక్కడ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఎక్కువ మెమొరీని తీసుకుంటుందంటే మన ఈ యొక్క
XML డాక్యుమెంట్ చిన్నదైతే ఈ విధమైన డివైఎం టెక్నాలజీని యూజ్ చేసి సింపుల్గా మనం ఈజీగా, ఇంకా చెప్పాలంటే క్విక్గా, సింపుల్ XML డాక్యుమెంట్స్లో నావిగేట్ చేసుకునేదానికి లేదంటే మ్యానిపులేట్ చేసుకునేదానికి ఈ టెక్నాలజీని, డివైఎం టెక్నాలజీని యూజ్ చేయొచ్చు. మరి రెండో టెక్నాలజీ చూసినట్లయితే సాక్స్. ఈ SAX టెక్నాలజీ సింపుల్ API ఫర్ XML అని చెప్పుకోవచ్చు. ఇది డివైఎం లాగానే XML డాక్యుమెంట్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ని రీడ్ చేసి మ్యానిపులేట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అయితే డివైఎంలో ర్యాండమ్ యాక్సెస్ టెక్నాలజీ వాడితే ఇక్కడ సీరియల్ యాక్సెస్ టెక్నాలజీ, సీరియల్ యాక్సెస్ మోడ్లో ఈ యొక్క XML డాక్యుమెంట్స్ని పార్స్ చేయడం లేదంటే రీడ్ చేసి మ్యానిపులేట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ సీరియల్ యాక్సెస్ మోడ్ ద్వారా మనం లార్జ్ డాక్యుమెంట్స్ని చాలా క్విక్గా యాక్సెస్ చేసి రీడ్ చేసి రైట్ చేసేదానికి ఉపయోగించవచ్చు. ఇక్కడ ఈ XML డాక్యుమెంట్ని SAX టెక్నాలజీ ద్వారా రీడ్ చేసి మ్యానిపులేట్ చేసేటప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ కనబడ్డప్పుడు ఈ యొక్క సాక్స్ టెక్నాలజీ ఒక్కొక్క ఈవెంట్ని వాటికి తయారు చేసుకుంటుంది. అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఈవెంట్స్ రూపంలో జరుగుతూ ఉంటుంది. మరి అందుకనే ఈ యొక్క సాక్స్ టెక్నాలజీని మనం ఈవెంట్ డ్రివెన్ ప్రోటోకాల్ టెక్నాలజీ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఎప్పుడైతే ఈవెంట్ రేజ్ అవుతుందో అప్పుడు ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే పార్సింగ్ టెక్నాలజీ అనేది ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. మరి ఈ సాక్స్ టెక్నాలజీలో మెమొరీని చాలా తక్కువగా యూజ్ చేస్తుంటుంది కాబట్టి లార్జ్ డాక్యుమెంట్స్ని ప్రాసెస్ చేసేదానికి వాడుతూ ఉంటాం. డివైఎం టెక్నాలజీ కన్నా కూడా లార్జ్ డాక్యుమెంట్స్ని, లార్జ్ XML డాక్యుమెంట్స్ని ఈ పాస్ చేసేదానికి ఈ సాక్స్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఉంటాం. అందుకనే సర్వర్ సైడ్ అప్లికేషన్స్ కోసం ఈ యొక్క సాక్స్ API టెక్నాలజీని మెయిన్గా యూజ్ చేయడం జరుగుతుంది.